వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోషపావని చిత్రాడ. ఈ వీడియోలో నేను డెంటల్ క్రౌన్స్ ఆర్ డెంటల్ క్యాప్స్ అని కూడా అంటారు, వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఈ క్యాప్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. వీటిలో మన అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ క్యాప్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ క్యాప్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. అయితే ఈ క్యాప్స్ అనేవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పెడతారు. ఇంకా టీత్ డిస్కలరేషన్ కేసెస్లో, అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల పన్నుకు దెబ్బ తగలడం వల్ల టూత్ డిస్కలరేషన్ అవుతుంది కదా, అలాంటి కేసెస్లో క్యాప్స్ ఇస్తాము. లేదా పన్ను ఫ్రాక్చర్ అయినా కూడా క్యాప్స్ అనేవి అవసరం పడతాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్యాప్స్లో కూడా సింగిల్ లేయర్డ్, అంటే ఒకటే లేయర్ మెటీరియల్తో రెడీ చేస్తారు. దీనికి ఏంటంటే టూత్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం టూత్ని సర్కంఫరెన్షియల్గా రెడ్యూస్ చేస్తాం కదా, ఈ సింగిల్ లేయర్ క్యాప్కి కొంచెం తక్కువ రెడ్యూస్ చేస్తాము. అండ్ డబల్ లేయర్డ్ క్యాప్స్ అని కూడా ఉంటాయండి, వాటికి టూత్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఎక్కువగా రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాప్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఇది మెటల్ క్యాప్స్. ఈ మెటల్ క్యాప్స్లో బెనిఫిట్స్ ఏంటంటే, ఇది మోనోలిత్ అంటే సింగిల్ లేయర్డ్ క్యాప్. సో దీనికి టూత్ ప్రిపరేషన్ అనేది తక్కువ అవసరం పడుతుంది. అండ్ ఇది వెరీ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ కూడా. బట్ దీని డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, దీని అపియరెన్స్ బాగుండదు అండ్ ఇది స్టీల్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి మెటల్ ఎలర్జీ, ముఖ్యంగా నికిల్ మెటల్తో ఎలర్జీకి ఎవరైనా ఉన్నారు అంటే ఈ క్యాప్స్ని అవాయిడ్ చేయడమే బెటర్. నెక్స్ట్ క్యాప్ వెరైటీ ఏంటి అంటే పిఎఫ్ఎం క్రౌన్, అంటే పోర్సిలిన్ ఫ్యూజ్ టు మెటల్ క్రౌన్స్. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉందండి. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి నార్మల్ అండ్ ఇంకొకటి డిఎంఎల్ఎస్. ఈ డిఎంఎల్ఎస్ ఏంటి అంటే క్యాట్ క్యామ్ సహాయంతో కంప్యూటర్ స్కాన్ చేస్తాము, కాబట్టి దాని ఫిట్టింగ్ కానీ గ్రిప్ కానీ చాలా బాగుంటుంది. ఈ వెనుక దంతాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ, ఈ బ్రిడ్జెస్ అంటే పళ్ళ సహాయం తీసుకుని క్యాప్స్ ఇస్తాం కదా, వాటికి కానీ ఈ డిఎంఎల్ఎస్ క్యాప్స్ అయితే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ దీని డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే, ఇది డబల్ లేయర్డ్ అండ్ టూత్ని కొంచెం ఎక్కువగా అరగదీయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, దీనికి పైన పోర్సిలిన్ లేయర్ వస్తుంది. ఈ పోర్సిలిన్ లేయర్ అనేది చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, ఇంకా ఈ వక్కలు తినే హ్యాబిట్ ఉంటుంది కదా, వాళ్ళు ఆ హ్యాబిట్ని అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్, ఇది ఫ్రంట్ టీత్కి ఒకటే క్యాప్ రీప్లేస్ చేయాలనుకోండి, ఇది అంతగా సక్సెస్ కాదు. ఎందుకంటే ఇది డబల్ లేయర్లో వస్తుంది, అంటే లోపల మెటల్ వచ్చి పైన పింగాని వస్తుంది. అండ్ ఆ మెటల్ అనేది బయటకు కనిపించకుండా ఉండాలని చెప్పి మెటల్ పైన ఒక ఒపేక్ లేయర్ అనేది వేస్తారు. అండ్ ఈ ఒపేక్ లేయర్ పైన పోర్సిలిన్ లేయర్ వస్తుంది. సో ఇది అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. వెరస్ పక్కన నేచురల్ టీత్లో చూసుకున్నట్టయితే అందులో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, లైక్ క్యాప్ పెట్టించుకున్నారు అని చెప్పి. సో ఫ్రంట్ టూత్కి ఈ క్యాప్ని అవాయిడ్ చేయండి. థర్డ్ వెరైటీ ఆఫ్ క్యాప్ ఏంటి అంటే జెర్కోనియం క్యాప్. ఇది చాలా పాపులర్ క్యాప్ అండి. దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇది చాలా స్ట్రాంగ్ క్యాప్ అండ్ ఇది మోనోలిత్ అంటే సింగిల్ లేయర్లో వస్తుంది. అండ్ దీనికి టూత్ ప్రిపరేషన్ కూడా ఎక్కువ అవసరం పడదు. అండ్ ఇది వెనుక దవడ పళ్ళకు కానీ ముందు పళ్ళకు కానీ బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వెనుక పళ్ళకు సింగిల్ క్యాప్స్ అయితే ఓకే, బట్ బ్రిడ్జెస్ అయితే నాట్ ఓకే. సో బ్రిడ్జెస్ కింద వీటిని అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ ఇది ఈమెక్స్ క్రౌన్. ఇది లిథియం డైసిలికేట్తో చేసేది. అండ్ దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇది మోనోలిత్. సో దీనికి టూత్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ అవసరం పడదు. అండ్ ఫ్రంట్ టీత్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. దీన్ని కనుక కలర్ని ప్రాపర్గా మ్యాచ్ చేసినట్లయితే ఒక డెంటిస్ట్ కూడా గుర్తుపట్టలేరు క్యాప్ పెట్టారని, అంత బాగా వస్తుంది. అండ్ దీని డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే, దీన్ని వెనక పళ్ళకు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.